హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ సండే స్పెషల్గా గోంగూర మటన్. ఈ గోంగూర మటన్ చేసుకోవడానికి ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. ఇక్కడ నేను మటన్ అనేది 1/2 కిలో తీసుకున్నానండి. దాంట్లోకి పెద్దవి 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసుకోవాలి. ఒక టమాటో చిన్నది. గోంగూర అనేది మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజులో ఒక కట్ట తీసుకున్నాను. ముందుగా మటన్ని శుభ్రం చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెంగా ఉప్పు, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉంచితే కనుక మనకి తొందరగా మటన్ అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం కుక్కర్ పెట్టుకొని దాంట్లో కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉండగా మనం వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. చాలా తొందరగానే గోంగూర అనేది మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టమాటో కూడా వేసుకోవాలి. మరి ఎక్కువ టమాటాలు వేయకూడదండి కర్రీకి, చిన్నది ఒకటైతే సరిపోతుంది. టమాటో ముక్కలు వేసిన తర్వాత అవి కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి మనం సాల్ట్ని, పసుపుని వేసుకోవాలి. సాల్ట్ వేసేటప్పుడు ఒకసారి చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం మటన్లో కూడా కొంచెం ఉప్పు కలిపి పెట్టాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరి 2 నిమిషాల సేపు అది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. అలా బాగా వేగిన తర్వాత పెరుగులో కలిపి పెట్టినటువంటి మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్కర్ మూత పెట్టుకోవాలి. అయితే విజిల్ పెట్టకూడదు. అలా ఒక 5-10 నిమిషాల పాటు పెట్టి ఉంచుకుంటే మటన్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా మటన్ కొంచెం మగ్గిన తర్వాత మనం కర్రీ సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకొని తర్వాత అందులోనే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలాతో పాటు ఇందులో కొంచెంగా మిరియాల పొడి వేసుకుంటే మటన్ టేస్ట్ బాగుంటుందండి. ఒక 1/2 చెంచా వరకు మిరియాల పొడి వేస్తాను నేను ఇక్కడ. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మటన్ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలి. ముక్కలు ములిగేలాగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మనం మూత తీసి ఒకసారి చూసుకుంటే మటన్ అనేది సాఫ్ట్గా అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉడకకపోతే కనుక మరి 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. ఇంచుమించుగా 5 విజిల్స్కి మటన్ సాఫ్ట్ అవుతుంది. ముక్క ఉడికిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడకక ముందు కనుక వేసినట్లయితే మటన్ అనేది తర్వాత ఉడకదు. ఇలా గోంగూరను కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నిటిని సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్కి మాత్రమే పెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ పెడితే కనుక కూర అనేది అడుగును కొంచెం అంటుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 విజిల్కి మాత్రమే పెట్టి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కర్రీని మనం డిష్ అవుట్ చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా గోంగూర మటన్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.